గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలను ఈసారి కూడా నిలబెట్టుకుంటామని, అదనంగా మరికొన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని వైసీపీ హైకమాండ్ లెక్కలుగా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో తాము అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయడం గ్యారంటీ అన్న విశ్వాసంతో వైసీపీ నేతలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి, 7 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. రిజర్వ్ నియోజకవర్గాలైన వీటిలో గత ఎన్నికల్లో కేవలం 2 మాత్రమే వైసీపీ ఓటమి పాలైంది. ఈసారి ఆ స్థానాలను కూడా గెలుచుకొని తమ సంఖ్యను మరింత పెంచుకుంటాము అన్న ధీమాతో ఫ్యాన్ పార్టీ నేతలు ఉన్నారు. గత ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలైన కొండేపి నుంచి టీడీపీ విజయం సాధించగా, రాజోలు నుంచి జనసేన విజయం సాధించింది. మిగిలిన 27 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఇక 7 ఎస్టీ నియోజకవర్గాల్లో 7 కూడా ఫ్యాన్ పార్టీ సొంతం చేసుకుంది. ఈసారి కూడా ఈ 7 స్థానాలు తమవే అన్న ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తుంది. బలమైన నాయకత్వం ఉండడంతో పాటు విపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయాలు తమను గెలుపు తీరాలను చేరుస్తాయి అన్న నమ్మకంతో ఉన్నారు. అయితే టీడీపీ కూడా ఈసారి గతంతో పోలిస్తే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో తమది పైచేయి కాకపోయినా గత ఎన్నికల కంటే అధిక స్థానాలను సాధిస్తామని చెబుతుంది. అందుకు కారణాలను కూడా ఆ పార్టీ చెబుతుంది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అయితే వైసీపీకి ఈ స్థానాల్లో ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రిజర్వ్ నియోజకవర్గాలను సొంతం చేసుకోవాలనే ఈసారి జగన్ దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. అభ్యర్థులను అటు ఇటు మార్చింది ఎక్కువగా ఎక్కడ అంటే రిజర్వ్ నియోజకవర్గాల్లోనే అనే చెప్పాలి. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు స్థానిక వైసీపీ నేతలతో పొసగకపోవడంతో పాటు అసంతృప్తులు ఎక్కువగా వినిపించాయి. అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో నేరుగా తలపడడంతో పాటు తమను లెక్క చేయలేదు అని పదే పదే హైకమాండ్కు ఫిర్యాదులు వచ్చాయి. అనేక సార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వీలు కాలేదు. తగ్గనంటే తగ్గకపోవడంతో చివరకు వారిని మార్చక తప్పింది కాదు. కొందరు మంత్రులను సైతం నియోజకవర్గాలను మార్చారు. ఇలా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలను సొంతం చేసుకోవాలన్న వ్యూహాన్ని జగన్ టికెట్ కేటాయింపు నుంచే అమలు చేశారు. అయితే జగన్ ప్లాన్ వర్కౌట్ అయినట్లు కనిపిస్తుందని చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థులు పాత వారికే ఎక్కువగా టికెట్లు కేటాయించడంతో పాటు అక్కడ పార్టీ నేతల మధ్య కుమ్ములాటలు తమకు అభ్యర్థి మార్పుతో కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. అంతా తమకు రిజర్వ్ నియోజకవర్గాల్లో సానుకూలత కనబడిందని అందిన నివేదికలు చెబుతున్నాయని వైసీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. గతంలో మాదిరిగానే ఈసారి అత్యధికంగా అంటే ఆల్మోస్ట్ అన్ని సీట్లను తాము కైవసం చేసుకుంటామనే ఆత్మవిశ్వాసంతో వైసీపీ నేతలు ఉన్నారు. దీనికి తోడు జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కూడా తమకు కలిసి వచ్చేదిగా ఉండడంతో ఈసారి ఆ నియోజకవర్గాలని తమ ఖాతాలో పడినట్లే అని చెబుతున్నారు. మరి జూన్ 4వ తేదీ తర్వాత కానీ దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.